సో ఫైనల్లీ ఎన్నో రోజుల తర్వాత రషీద్ ఈస్ హియర్. లాంగ్ టైం దివాళీ రైడ్ తర్వాత, దివాళీ దివాళీ వైబ్స్ అని చెప్పేసి తర్వాత రషీద్ ఈస్ హియర్ అనమాట. సే హాయ్ ఫైనల్లీ. హాయ్ గైస్. సో రషీద్ జీటీ, ఆర్జీటీ అండ్ ది రామ్ చరణ్ సిటీ. సో ఇప్పుడు సిద్దిపేటకి వెళ్దాం అనుకుంటున్నాం. టైమ్ ఈజ్ 9:42. యా, సో లెట్స్ స్టార్ట్ గైస్. So hello guys, welcome back to the channel. You're watching TOS 650 and I hope everyone is doing great. So yeah, ఈరోజు క్లైమేట్ వచ్చేసి ఫాగీగా చాలా బాగుంది. మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఇప్పుడు గజ్వెల్లో వేరే అన్న ఒక సీనియర్ ఉన్నారంట. హీఈస్ హ్యావింగ్ ది రెడ్ జీటీ. సో హీ టోల్డ్ లైక్ హీల్ బి జాయినింగ్ దేర్. సో ఇక్కడ నుంచి ఒక యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట మనం. లెట్స్ సీ. అన్న వెళ్ళిపోతూనే ఉన్నాడుగా అసలు. ఓకే, వినపడట్లేదు రషీద్కి. సో అక్కడ నుంచి వచ్చేస్తాడు. అసలు ఆగడు రషీద్ అయితే. ఖాళీ రోడ్ ఉంది కాబట్టి దన్నాన కొట్టేసినాడు. సో ఇక్కడ యూటర్న్ తీసుకొని వెయిట్ చేద్దాం రషీద్ కోసం. సో ఈ లెఫ్ట్ అనమాట, ఈ లెఫ్ట్ తీసుకొని ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళాలి. సో రషీద్ కూడా వచ్చేసినాడు, నాకు మిర్రర్లో కనిపిస్తున్నాడు వెనకాల. సో ఈ రూట్ వచ్చేసి గిర్మాపూర్ సైడ్ నుంచి వెళ్ళాలి. గిర్మాపూర్, షామీర్పేట్, గజ్వెల్, దెన్ ఆఫ్టర్ సిద్దిపేట అనమాట. సో మేడ్చల్ నుంచి డైరెక్ట్ హైవే ఉండదు. సో వీ నీడ్ టు గో టు షామీర్పేట్. అసలు వ్యూ మాత్రం క్రేజీ ఉంది, ఘోరం చల్లగా ఉంది అసలు. వ్యూతో పాటు చల్లగా కూడా ఉంది. ఇంకా వీళ్ళందరూ గ్లౌజెస్ ఉన్నాయి, నాకు ఒక్కడి గ్లౌజెస్ కూడా లేవు లిటరలీ. కానీ ఫాగ్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది అసలు. అంటే సింగిల్ రోడ్స్లో ఫాగ్ అసలు రిస్కీ కానీ బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి లిటరలీ సింగిల్ రోడ్స్లో మీరు ఒకవేళ జేటీ ఇంకో కొంచెం ఎక్కువ ఫాగ్ ఉందనుకోండి, మీరు ముందట కనబడరు. ఎందుకంటే ఇది ఎల్ఈడి లైట్ కాదు దీన్ని. సో చాలా అంటే చాలా డేంజరస్ నైట్. అన్న చూడండి అసలు ఎట్లా వెళ్ళిపోతున్నాడు. రామ్ చరణ్ కూడా వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా నేను కూడా వచ్చేసాను. సో ఇట్లా వస్తారు వీళ్ళైతే, లైట్ కూడా వేస్తారు. మినిమం కామన్ సెన్స్ ఉండదు, ఫాగ్ ఉంది లైట్ వేసుకోవాలని చెప్పేసి. సో జీటీ లైట్ అనేది కొంచెం చాలా డిస్కంఫర్ట్నెస్ ఇస్తుంది మీకు నైట్ రైడింగ్ కానీ, లేదా నైట్లో ఒక 120 దాటినారంటే మీకు లిటరలీ యూఆర్ బ్లైండ్, అంతే, కంప్లీట్ బ్లైండ్ లిటరలీ. సో ఫాగ్ రోడ్స్లో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా మాకు హజార్డ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీనే ఉంటుంది. వాళ్ళు ఇంకా హజార్డ్స్ ఆన్ చేసుకోలేరు. సో అట్లా ఈవెన్ దిస్ రోడ్. సో ఇప్పుడు గిర్మాపూర్ నుంచి తూప్రాన్ కాదు, గిర్మాపూర్ నుంచి వెళ్ళాల్సింది మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ తీసుకొని ఇది కొంచెం హైవే, ఇట్లా హైవే కాదు ఇది లిటరలీ. సో కొంచెం ఇదే రోడ్ ఉంటుంది, సింగిల్ ఆఫ్ రోడింగ్ టైప్, నాట్ ఆఫ్ రోడింగ్ ఎగ్జాక్ట్లీ బట్ సింగిల్ రోడ్. సో ఇది now we are explaining the one of the biggest advantage of GT. మీరు చల్ల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు యూ కెన్, ఒక క్యాంప్ ఫైర్ అవసరం లేదు మీకు. ఒకవేళ ఎగ్జాస్ట్ వేడిగా ఉంది అనుకొని అక్కడ పెట్టుకోవచ్చు మీరు ఈజీగా. ఘోరం వేడిగా ఉంది అసలు. నేను అదే చెప్తున్నాను, రషీద్ కూడా అదే చెప్తుండే, చాలా చల్లగా ఉంది, రోడ్స్ బాగున్నాయి అని చెప్పేసి. రామ్ చరణ్ నేను చెప్తున్నాను ఇంకా కింద పెట్టుకో చేతులు అని చెప్పేసి. రషీద్ హెల్మెట్ ఇష్టం యాక్చువల్లీ. నేను ఈ హెల్మెట్ కొనకముందు రషీద్ హెల్మెట్ తీసుకుందాం అనుకుంటుండే. అంటే ముందు రషీద్ పోస్ట్లో చూసినప్పుడు కానీ బాగుంటుంది. అండ్ హీ రైడ్స్ వెరీ వెల్. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ రషీద్ డ్రైవింగ్. అండ్ యా, యూ కెన్ ఫీల్ ఇట్, ఎంత బాగున్నాయి రోడ్స్. ఈ రోడ్ అయితే చాలా నచ్చింది యాక్చువల్లీ నాకు, రషీద్కి. వీఆర్ ఎంజాయింగ్ ఇట్ యో. సో బికాస్ ఆఫ్ ఫాగ్, ఇట్స్ కంప్లీట్లీ లైక్ బికాస్ ఆఫ్ ఫాగ్, అంతే ఇంకా. సో ఇదంతా యాక్చువల్లీ నేను పెట్టొద్దని అనుకున్నా, బట్ ద థింగ్ ఈజ్ ఫాగీ రోడ్స్ ఆర్ రియల్లీ గుడ్, అందుకే పెట్టినా. సో ఈ రోడ్ అంతా ఎలా ఉంటుంది అని మాత్రం అనుకోకండి. దేర్ ఆర్ హైవేస్, 5 lane హైవే, 6 lanes హైవే ఉంది నెక్స్ట్. సో ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ వి జస్ట్ వాంటెడ్ టు షో యూ దిస్ కైండ్ ఆఫ్ వ్యూ. అంటే హైవేల పైన అప్పటి వరకు ఉంటుందో, అక్కడ ఉందో లేదో ఫాగ్ నాకు తెలియదు. సో అందుకే ఇంక ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఫ్యూయల్ స్టాప్ కోసం అక్కడ ఆగుదాం మనం ముందట. సో ఐ టోల్డ్ రామ్ చరణ్, అంటే అక్కడ చెప్పా. సో ఇంకా యా, ఓన్లీ ద థింగ్ ఈజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద ఫాగ్ రోడ్స్. ఇంక ఇప్పుడే ఎలా అంటే ఇంకా వేరే స్టేట్స్ కానీ ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు ఇంకా చాలా బాగుంటాయి ఆ రోడ్స్. ఘాట్ రోడ్లో ఫాగ్ రోడ్స్ ఇంకా బాగుంటాయి లిటరలీ. సో మీ అండ్ రామ్ చరణ్ ఆర్ లైక్ అబౌట్ టు ప్లాన్ వాట్ వీ సే దిస్, ఏంటది మర్చిపోయా, రాముడిది, అయోధ్య. యా,
అయోధ్య రైడ్ ప్లాన్ చేస్తున్నాం. యూ కెన్ సీ బాయ్స్. ఇప్పుడైతే మేము ముగ్గురం ఉన్నాం. దాని తర్వాత ఒక అన్న జాయిన్ అవుతారు మళ్ళీ. ఇప్పుడు వచ్చే ప్రాబ్లం అంటే ఇదే అనమాట. ఖాళీ రోడ్ కనబడ్డా అనుకో ఆగరు, దన్న ఒక్కొక్కరు కొట్టేస్తారు. ఇంకా నేను కూడా కొట్టాల్సి వస్తుంది. ఈ సింగిల్ లేన్ రోడ్లో కొట్టొద్దు, కానీ ఇంకా ఓకే అప్పుడప్పుడు కొట్టచ్చు, ఇంత ఖాళీ ఉంటే కొట్టచ్చు. సో ఇప్పుడు ఇంకా వీఆర్ అబౌట్ టు షామీర్పేట అనమాట. షామీర్పేట పక్కన ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ కొట్టించేసుకున్నాం ఫ్యూయల్. నాది నిన్ననే 500 నేను కొట్టించి పెట్టిన నైట్. సో ఇంకా నాకు తెలిసి మళ్ళీ 800 పడుతుందో మళ్ళీ 700 పడుతుందో నాకు అంత ఐడియా లేదు. సో చూడాలి. నిన్న ఏం లేకుండే, లిటరలీ ఏం లేనప్పుడు నేను కొట్టించా. సో అట్లా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోగానే ఉంటుంది ముందట, అక్కడ కొట్టించేద్దాం మనం. సో అండ్ రషీద్స్ కోడ్ 6, రషీద్ది స్టేజ్ 2 కోడ్ 6 అనమాట బైక్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్, దిస్ లెఫ్ట్. సో దిస్ ఈజ్ అవర్ ఫ్యూయల్ స్టాప్. సో అందరు రామ్ చరణ్ది ఫుల్ ట్యాంక్ అయిపోయింది, నాది ఫుల్ ట్యాంక్ చేస్తున్నా. రషీద్ది ఉందంట ఫుల్ ట్యాంక్, నిన్న చేయించాడంట, అక్కడ ఉంది రషీద్ బైక్. సో యా ఒక్క నిమిషం ఉన్నా, ఎక్కి కూర్చుంటా దాంట్లో తెలియదు మళ్ళీ ఒకసారి. రషీద్ ఇది పింక్ కలర్లో ఉంది పెట్రోల్. చాలు చాలన్నా 800 కొట్టేసి ఎస్పీ అట్లా ఉంటుంది. అప్పుడు చాలన్నా అప్పటి చేస్తున్నా చాలా 800 కాకుండా. అన్న క్యాష్ అని చెప్పా, క్యాష్. సో ఆఫ్టర్ ది ఫ్యూయల్ స్టాప్ నేను కెమెరా చూసుకోలేదు యాక్చువల్లీ, 1x షిఫ్ట్ అయిపోయింది. సో యూ నో రైట్, ఐ విల్ బి వ్లాగింగ్ ఆన్ మై మొబైల్. సో 0.5xలో పెడతా. సో ఇది 1x షిఫ్ట్ అయింది, తర్వాత మళ్ళీ చేంజ్ చేశాను అనుకోండి, అది వేరే విషయం. బట్ యా ఫ్యూయల్ స్టాప్ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా. అండ్ ద హైవేస్ ఐ టోల్డ్ యూ ఆర్ దీస్. సో యూ కెన్ సీ ఎంత బాగుంటాయి అంటే, నేను అప్పుడు వైజాగ్ కాలనీ వెళ్ళినప్పుడు కూడా ఇంత బాగాలేకుండే హైవేస్. తర్వాత ఇంకా నాకు కావాలని రైడ్ చేయబోయింది కాబట్టి ఐ చూస్ దీస్ సిద్దిపేట రైడ్ అనమాట. బికాజ్ హైవేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు రైడ్, బికాజ్ ఇట్లాంటి వాటిలలో రైడ్ చేస్తుంటేనే బాగుంటుంది. ధీరజ్ వాళ్ళు ఇల్లు అక్కడ సైడ్. యాక్చువల్లీ వచ్చేటప్పుడు వెళ్తానేమో అక్కడికి. నేను బాయ్స్ ముందటికి వెళ్ళిపోయినారు, నేను కొంచెం జాకెట్ సెట్ చేసుకోవడంలో ఉండే. సో అట్లా నేను ఇంకా ఫాస్ట్గా వచ్చేసిన. సో స్లో డౌన్ చేసుకో, ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ఫోటో తీసుకున్నాం. This guy is always like this. Very good photographer. And his content is very good. లిటరలీ నేను చాలా నేర్చుకున్నా రషీద్ షూట్ చేసే విధానం కానీ, ఎడిట్ చేసే విధానం కానీ. వెన్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్, అక్కడ నుంచి యూ కెన్ సీ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫస్ట్ నార్మల్గానే ఉంటాయి వీడియోస్. దాని తర్వాత కొంచెం అప్గ్రేడ్ అయ్యాను. అండ్ నేను 2 గ్లౌసెస్ వేసుకున్నాను అనమాట రామ్ చరణ్ దగ్గర నుంచి తీసుకొని. తర్వాత ఐ రియలైజ్ ఐ నీడ్ టు కంట్రోల్ మై మొబైల్ విచ్ ఐ కెప్ట్ ఆన్ మై మౌంట్ బై ది వాచ్. అప్పుడు వాచ్ మళ్ళీ మధ్యలో ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా వీడియో అని చెప్పేసి ఒకటి రామ్ చరణ్కి ఇచ్చేసిన. ఇంకా ఇలా చూసుకోవడం కష్టం అవుతుంది అని. అండ్ యా సో ఐ టోల్డ్ యూ తొందరలో క్యామ్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో ఇప్పుడైతే నడుస్తున్నాయి ఆఫర్స్. ఇట్స్ అరౌండ్ లైక్ 41,000 ఉంది ఇండియాలో. సో నా ఫ్రెండ్ దుబాయ్కి కూడా వెళ్ళాడు. సో ఇలా ఐ టోల్డ్ హిమ్ టు ఆస్క్ ద ప్రైస్ దేర్. సో అక్కడ డిసైడ్ అయ్యి ఇంకా తీసేసుకుంటా పక్క. ఐఎమ్ గోయింగ్ విత్ Insta360 X3. సో యా దిస్ guy MT guy helped us for a photo shoot, like a video shoot. మేము ముగ్గురం వెళ్ళేటప్పుడు he helped a little bit, కొంచెం కాదు, వెనకాల వెళ్ళాడు కదా ఆయన. ఐ వాజ్ లైక్ ప్లానింగ్ ఫర్ ది గ్లౌస్ యాక్చువల్లీ. చలిలో చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ రైడింగ్ కూడా అస్సలు నువ్వట్లేదు భయ్యా నా చేతులు మాత్రం.
లిటరలీ లెఫ్ట్ది అసలు నొస్తుందేమో కానీ, కొంచెం నొస్తుందేమో కానీ రైట్ మాత్రం అస్సలు ప్రాబ్లం లేదు. లిటరలీ దీస్ ఆర్ వెరీ గుడ్. రామ్ చరణ్ చాలా బాగున్నాయి. దిస్ కాస్ట్ యూర్ లైక్ 7,000 to 6,000 అన్నాడు ఫర్ టూరింగ్ బోత్ దిస్ అండ్ దట్. కానీ నేను ఇంత తీసుకోను, ఎందుకంటే నాకు కొంచెమే ఉండాలి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ వెదర్ బ్లాగ్ ఆన్ వాట్ యూ సే దిస్ ఫోన్ ఆర్ నాట్, బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఇంత పెద్దగా ఉండడం, నాకు అంత నచ్చలేదు. లెట్స్ సీ ఏమవుతుందో. సో ఇంకా నెక్స్ట్ ఇంకా గజ్వల్ రీచ్ అయ్యే వరకు కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, దాని నుంచి క్రూజ్ చేసుకుందాం అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళాక అన్నని కలిసినాక వీ నీడ్ టు గో. యూ కెన్ సీ రామ్ చరణ్ అండ్ హిస్ ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ కొంచెం లైట్గా వీడియోస్ తీసుకొని అట్లా లెట్స్ గో అనుకుంటున్నాం. ఎందుకంటే ఫాగీ రోడ్స్ ఎండ అంటే రిటర్న్ అయ్యేటప్పుడు ఉంటుందేమో, కానీ ఫాగీ రోడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వీడియోస్ ప్రాబబ్లీ బాగా వస్తాయి అని అనుకో. అండ్ గైస్ యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ద రోడ్ ఈజ్ విత్ ది ఫాగ్ అండ్ ఆల్. ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంకా గ్లౌజ్ వేసుకుంటే అసలు వేరే ఫీలింగ్ ఉంది కదా అసలు. ఇట్స్ టూ గుడ్. నిజంగా నాకు చాలా నచ్చింది అసలు. రామ్ చరణ్ కొంచెం దిస్ గై ఎంటీ గై, ఐ టోల్డ్ యూ రైట్, హూ హెల్ప్డ్ ఇన్ రికార్డింగ్ ఎ స్మాల్ వీడియో అని చెప్పేసి దిస్ గై అనమాట. సో యూ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ బై సీయింగ్ అస్. నిజంగా చాలా అసలు. సో ఇట్ వాస్ టూ గుడ్. ద రోడ్స్ వేర్ టూ గుడ్. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో నార్మల్గా రావాలి అనుకుంటే యూ డూ కమ్ విజిట్, ఏమంటారు, రోడ్స్ని విట్నెస్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ సిద్దిపేట అండ్ ఆల్. అక్కడికి వెళ్ళాక కూడా నేను ఐ మోస్ట్లీ ప్రాబబ్లీ డోంట్ రికార్డ్ ఎనీథింగ్, బికాజ్ కొమ్మచ్చేరి ఒక్కటి రికార్డ్ చేస్తాను. బట్ ది థింగ్ ఈజ్ దిస్ ఈజ్ రియలీ గుడ్. ద రోడ్స్ ఆర్ వెరీ గుడ్. నాకు తెలిసి మొత్తం కంప్లీట్ మోటో బ్లాగే రికార్డ్ చేస్తాను నేనైతే. నాకు చాలా నచ్చినాయి యాక్చువల్లీ రోడ్స్ అండ్ ఆల్. ఇంకా అన్న వచ్చినాక అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, అంటే ఏమంటారు ఫ్లైఓవర్స్ ఉంటాయి అన్నమాట ఫ్రమ్ గజ్వేల్ నుంచి. సో అక్కడ వీ కెన్ గో ఫర్ ది టాప్ స్పీడ్స్ అండ్ ఆల్. ఇక్కడ కొంచెం విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంది. నేను కొంచెం రైట్ హ్యాండ్ వదిలేసి నడిపేయాలి, చేతులు వదిలేసి అంటే వెనక ఆపేస్తుంది బండి, లిటరలీ బ్రేక్ వేసినట్టు లైట్గా. అంత విండ్ బ్లాస్ట్ వస్తుంది ఇక్కడ, ఎందుకో తెలియదు కానీ. సో అన్న వాజ్ రికార్డింగ్ యాజ్ ఎంటీ అన్న. సో ఇంకా లిటరలీ మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో రషీద్ ఫోన్ తీస్తున్నాను అనుకుంటా అన్నకి ఇవ్వడానికి. సో హీ హెల్ప్డ్ ఇన్ లైక్ రషీద్ ఫోన్ ఇవ్వగానే హీ హెల్ప్డ్ ఇన్ రికార్డింగ్ ఎ స్మాల్ వీడియోస్ లైక్ దాట్ ఫర్ రీల్స్ అండ్ ఆల్. సో ఇక్కడ చీటింగ్ జరిగింది గాయ్స్, కంప్లీట్లీ చీటింగ్ జరిగింది. సో ఐ టోల్డ్ యూ రైట్, ఒక అన్న కలుస్తా అన్నారని చెప్పేసి అన్న కలిసినారు. వీళ్ళందరూ టాప్ స్పీడ్ రోడ్ బాగుంది కదా అని చెప్పి కొట్టేద్దామని చెప్పి వెళ్ళిపోయినారు. నేను లిటరల్లీ నా హెల్మెట్ క్లిప్ పెట్టుకోలేను, నా జాకెట్ ఏమంటారు జిప్ పెట్టుకోలేదు, అట్లనే వెళ్ళిపోయినారు. నన్ను చూడలేదు అసలు. అంటే వాళ్ళ ఇగ్నిషన్ ఆన్లో ఉండే, నేను ఆన్ చేసిన అనుకుని నేను కూడా స్టార్ట్లో ఉన్నా అనుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకా. బట్ నో వరీ గాయ్స్, స్టాప్ బ్రేకర్ విల్ డూ ఇట్. యూ కెన్ సీ దిస్ ఈజ్ అ 5th gear స్ట్రెచ్ అప్ టు ఇంకా 7 మాట అవ్వాలి. ఇట్స్ 160. ఓ మై గాడ్, ఇట్స్ స్టాప్ బ్రేకర్ ఈజ్ రియల్లీ గుడ్. అంటే ఏ జీటీ అయినా కానీ టైంకి స్టార్ట్ అవుతాయి, అన్ని టైంకి రీచ్ అవుతాయి. అంతేగాని ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయిపోయినాక, బికాజ్ ఇదేం 750 కాదు కదా మన స్టాప్ బ్రేకర్ ఏమి. లిటరలీ యూ కెన్ సీ 5th gearలో 7000 RPM, ఆల్మోస్ట్ 165 లిటరలీ 165 వెళ్ళింది. అండ్ ఇదేం 750cc కాదు కదా, లైక్ వాళ్ళు స్టార్ట్ అయినాక కానీ నేను మెల్ల స్టార్ట్ అయితే వెళ్ళి వాళ్ళని రీచ్ అవ్వడానికి. సో ఫస్ట్ ఫ్లైవర్ అయిపోయింది. నాకు వ్యూలో కూడా లేరు. నేను యాక్చువల్లీ వాళ్ళే అనుకుంటున్నాను అక్కడ, అమ్మ స్లో అవుదాం కొంచెం అని చెప్పేసి. యూ కెన్ సీ స్టిల్ ఆన్ 160 లిటరలీ 6th gearలో ఏమంటారు 6000. ఓ మై గాడ్, వీళ్ళు కాదు ఇది వచ్చి, నేను వీళ్ళు అనుకొని స్లో అయిపోయి వచ్చేసిన. సర్లే మళ్ళీ కొడదాం. సో యూ కెన్ సీ జస్ట్ స్పీడోమీటర్ని చూస్తుండండి మీరు. ఇట్స్ ఆన్ 6000 RPM అండ్ 160, లిటరలీ 160 ఆన్ 6th gear. నేను ఇంకా మెల్ల లాంగ్ స్ట్రెచెస్ ఉన్నా కూడా మెల్లనే తీసుకుంటున్నా. ఐ టోల్డ్ యూ రైట్,
లెఫ్ట్ కన్నా అదుగుతుంది. సో థార్ కమాన్ మేకే సెన్స్, మీకే కొంచెం ఆలోచించి నడుపు అని చెప్పేసి నాకు అనిపించినండే. బట్ లెట్స్ సీ, కొంచెం ముందట్టున్నారు, నాకు కొంచెం దూరంగా కనపడుతున్నారు వాళ్ళు. మీకు కనిపిస్తున్నారో లేరో. లైక్ 0.5x, ఇట్స్ నాట్ ఏ GoPro, ఇట్స్ 13 Pro. అండ్ నేను హెల్మెట్ క్లిప్స్ పెట్టుకోవాలని చెప్పినా కదా, హెల్మెట్ ఇట్లా నా ముఖానికి అయిపోయింది అనమాట, ఇట్లా మొత్తం మూతికి అయిపోయింది నా హెల్మెట్ లిటరలీ. యా. అండ్ సో నాకు తెలిసినంత వరకు GoPro బాగుంటుంది అన్న. యూ కెన్ సీ స్టిల్ ఇట్స్ ఆన్ 7000 RPM అండ్ 165, స్టిల్ ఆన్ 5th gear. అసలు నాకు కళ్ళకు కూడా కనపడతలేరు వీళ్ళు. ఎంత అన్యాయం చేసినారంటే, నేను స్టార్ట్ అవ్వలేదు బై, స్టార్ట్ అయిపోయినారు వీళ్ళు. అబ్బా. సో డెత్ బాబుల్స్ గైస్, దిస్ ఈస్ వెరీ డేంజరస్. అంటే ఈ నార్మల్ రోడ్స్ పైన అంటే ఇలా కర్వ్స్ ఉన్నప్పుడు కార్నరింగ్ చేసుకుంటే కొట్టేయచ్చు మీరు, కానీ వావ్ 7th gear, 7000 RPM అండ్ 165. నేను కంటిన్యూ ఇదే కొట్టుకుంటూ వస్తున్నా, 6th gear మార్చలేదు. ఐ టోల్డ్ యూ రైట్, ఇండియాలో రోడ్స్ అంత మంచి లేదు 6th gearకి మార్చి కొట్టే అంత GTలో. జస్ట్ ఓకే, యూ కెన్ గో అప్ టు 100 in the 6th gear. So but if you want top speeds, you just pull your bike up to the maximum RPM. That's what how it works. Yeah, correct sentence ఇది. Yeah, 160 7000 RPM. నేను గేర్ కూడా చేంజ్ చేయట్లేదు, లిటరలీ అంతా 5th gear పైన. ఇంకో గేర్ మిగిలిపోయింది మనకి. నేను అలా వదిలేసిన ఒక నిమిషం వరకు 160 పైనే. ఎందుకంటే నేను మరీ పుల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మ్యాక్సిమం దగ్గర కూడా. ద థింగ్ ఈజ్, దీస్ పీపుల్ ఆర్ నాట్ టు ది విజిబిలిటీ ఆఫ్ మై ఐ. అందుకే ఇంకా అలానే పెట్టుకొని ఉన్నా, సర్లే వెళ్ళిపోండి మనకు ముందే లెఫ్ట్ కన్నా అదుగుతుంది అని చెప్పేసి ఇంకా కూల్గానే పోయినా. సో ఇలాంటి కార్నర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అటు నుంచి ఇటు నుంచి కొట్టేస్తుంటారు ఊళ్ళల్లో. యా, కార్నరింగ్ వావ్ నైస్ అండి. సో ఇక్కడ ఆగుతున్నారు అనుకుంటా. సో ఐ టోల్డ్ యూ రైట్, విల్ బీ స్టాపింగ్ ఫర్ ది బ్రేక్ఫాస్ట్. బట్ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ రైడ్. విల్ బీ ప్లానింగ్ ఆన్ ది ఫిబ్రవరిలో ఒక ప్లాన్ ఉంది చిన్నది. కౌశిక్ సార్ మిస్ అయ్యండి యాక్చువల్లీ. కౌశిక్ వాళ్ళందరితో ఒక చిన్న ప్లాన్ ఉంది ఫర్ ది బ్రేక్ఫాస్ట్ రైడ్ అని చెప్పేసి. లెట్స్ సీ ఇట్ హ్యాపెన్స్ గుడ్ అని అనుకుంటున్నా. అండి లాస్ట్ ఏమైంది తెలుసా, కనీసం నేను ఇది కూడా పెట్టుకోలే, అట్లనే కొట్టుకుంటూ వచ్చేసిన. అసలు ఆగలేరు. ఇప్పుడైతే మధ్యలో ఆపి S9 అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండే డ్రైవింగ్ లాగా. సో అక్కడ వీఆర్ హియర్ ఫర్ ది బ్రేక్ఫాస్ట్ సైడ్. యూ కెన్ సీ ది టేబుల్. సో రామ్ చరణ్ వాళ్ళ ఫ్రెండ్ స్టాప్ 170. అప్పుడు 180 పోలేదు. రషీద్ డైట్లో ఉన్నాడు, అందుకే 2 ఇడ్లీ దోశ. అది కూడా గీ కాదు అంటే అది నా కోసం చెప్పాడు ఒకటి. ప్రో ప్లేయర్ అసలు. సో సాంబార్ ఇడ్లీ మీకే. సో చెప్పాం కదా ఇక్కడ స్టాప్ అయ్యామన్నమాట బ్రేక్ఫాస్ట్కి. అండ్ బయటకు వచ్చేలోపు యూ కెన్ సీ దిస్. ఓకే, ఇవి మన GTC ఇక్కడ వరకు ఓకే. వావ్, లిటరలీ. సో వీఆర్ డన్ విత్ ది బ్రేక్ఫాస్ట్. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మీకు ఒక చిన్న విషయం చెప్తా, అది నాకు కొంచెం అలవాటు అయిపోయింది అనుకోండి ఇంకా లైఫ్లో. సో వాట్ హ్యాపెండ్ ఈజ్, నేను కీస్ జీటీకే రామ్ చరణ్, ఓ మై గాడ్, వామ్మో బాగానే కట్టుకొట్టాడని. సరే అది చూడలేరు మీరు, మర్చిపోండి, అది చూడలేరు. విల్ పనిష్ రామ్ చరణ్ లేటర్. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్, నేను చిన్న ఉన్నప్పటి నుంచి క్రికెట్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఐ యూస్ టు ఫర్గెట్ మై కీస్ ఫర్ ది బైక్ ఇట్ సెల్ఫ్. అంటే ప్యాషన్ కానీ యాక్టివ్గా తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా మర్చిపోతుండే అనమాట నా కీస్ని లిటరలీ బైక్కి. నా ఫ్రెండ్స్ ఎవరైతే నాతో ట్రిపుల్ రైడింగ్ వస్తుండేనో, వన్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్, మామ కీస్ మర్చిపోయినా అని చెప్పి దే యూస్ టు బ్రింగ్. ఆ రోడ్ చాలా గలీజ్గా ఉండే యాక్చువల్లీ. చూసుకోవాలి ఇంకా, అది ఇంకా చేయలేమంటే ఇంకా ఏం చేస్తుంది చెప్పండి, ఇంకా బైక్ ఖరాబ్ అవుతుంది. సో అట్లా
సో ఇప్పుడు ఏమైందంటే నేను మర్చిపోయాను కీస్, బైక్కి మర్చిపోయా. అక్కడ పక్కన బిఎండబ్ల్యూస్ బెటర్గా 1215s, అందులో వన్ ఆఫ్ దట్ అంకుల్ బ్రాట్ మీ కీస్ అండ్ గివ్. అది కూడా మేము ఎప్పుడు రియలైజ్ అయినామంటే లిటరలీ మేము బయటికి వస్తున్నాం, తినేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బయటికి వస్తున్నాం. భయ్యా అన్న ఈ కీస్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం అన్న, బైక్తో సహా తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అని చెప్పేసి అన్న అన్నాడు. అన్న ఇది నాదే అన్న అని చెప్పేసి ఇంకా అప్పుడు తీసుకున్నాను అనమాట కీస్. ఈ వీడియో కనుక మా నాన్న చూడాలి, ఇంక ఇచ్చుకుంటాను డైరెక్ట్. లిటరలీ నేను కింద బైక్ పెట్టినప్పుడు కూడా యాక్టివాకి కూడా మర్చిపోయి పైకి ఎక్కుతాను అనమాట ఇంట్లో. అప్పుడు కూడా తిడతారు. ఇంకెట్లా బయటికి వెళ్ళి బయట మర్చిపోయినా వేరే వాళ్ళు తెచ్చిచ్చినారా అని తెలిసింది అనుకోండి, అది కూడా జీటీ కీస్. ఇంకా నన్ను జీటీని ఇంట్లోనే జీటీకి పెట్టుకొని నన్ను ఇంట్లో నుంచి ఎలగొట్టేస్తారు ఇట్లా మా డాడీ. ఓ మై గాడ్, రామ్ చరణ్ మళ్ళీ లిటరలీ వీ నీడ్ టు పనిష్ హిమ్. అవి చాలా రిస్క్ మూవ్స్ గాయస్, అలాంటివి చూడకండి అసలు. ఇంకా సరైన సిచ్యువేషన్లో తప్పదు, కానీ అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండడమే చాలా బెటర్. వీఆర్ క్రూజింగ్ ఆన్ 120, సంబడి కమ్స్ లైక్ దిస్, సంబడి గోస్ లైక్ దిస్, సంబడి ఓవర్ దన్న ఇంప్రాపర్ డ్రైవింగ్ వల్ల కూడా వాళ్ళకేం నష్టం ఉండదు, బికాస్ దే ఆర్ ఇన్ కార్స్. వాళ్ళకి మహా అయితే కార్కి కొంచెం దెబ్బ తాకుద్ది, తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ దెమ్. బట్ యు ఆర్ ఆన్ ది బైక్స్ వితౌట్ ఎ ప్రాపర్ జాకెట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. హెల్మెట్ ఈస్ నెసరీ, హెల్మెట్ అసలు ప్రైమరీ, ఫస్ట్ థింగ్ హెల్మెట్ అనుకోండి. దాని తర్వాత అసలు బట్ రామ్ చరణ్ గుడ్, వెరీ గుడ్ థింగ్, బికాజ్ అక్కడ ట్రాక్టర్ అన్న చూసుకోలేడు. లిటరలీ అక్కడికి వచ్చేసి అక్కడికి అడ్డం వచ్చేసినాడు. లిటరలీ నేను ఆయనకి గుడ్ చెప్పబోయి ఏదో మాట్లాడేసాను. సో ఆయన వచ్చేసినాడు అనమాట లెఫ్ట్కి. ఇంకా రామ్ చరణ్ ఆపి అక్కడ చేసుకుంటే బ్రేక్స్ అప్పుడు ప్రతిసారి అనుకూలంగా ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై సమ్టైమ్స్ యూజ్ ఇంజన్ బ్రేకింగ్ అండ్ ఆల్. ఈవెన్ దో అలాంటి సిచ్యువేషన్ తప్పదు కాబట్టి జస్ట్ టేక్ ఎ స్మాల్ రిస్క్ మూవ్. బాయ్స్ అసలు లిటరలీ వీఆర్ ప్లేయింగ్ ఏమంటారు, ట్రాఫిక్ రైడర్ అని ఒక గేమ్ ఉంటుంది, ఐడియా ఉందా? ఆ గేమ్ ఆడుతున్నాం మేము ఇక్కడ. ట్రాఫిక్ ఉంటే, లేకపోతే మాత్రం అసలు దాంచుడే ఒకటే 160 స్ట్రెచ్. లిటరలీ ఏ స్ట్రెచ్ వచ్చినా కానీ 160 పక్కా. ఇప్పుడు కూడా వీఆర్ నాట్ ఇన్ ద స్మాల్ లైక్ నాట్ నార్మల్ స్పీడ్ 80s 90s, వీఆర్ ఇన్ 120s 140s లిటరలీ. సీ బాయ్స్, అండ్ ఓవర్టేకింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఈజ్ a little bit of dangerous. Make sure you have what we say like a very proper view of front, like ముందట ఏమన్నా ఉందా లేదా అని జడ్జ్ చేసినాకనే యూ గో దట్. ఇది అదొకటి. ద థింగ్ ఈజ్ ఇప్పుడు ఈ లారీ అండ్ కార్ కొంచెం దూరంగా వచ్చినాయి ఆ కర్వ్ దగ్గర నుంచి. వాట్ ఇఫ్ దే ఆర్ అ బిట్ ఎర్లియర్? అలాంటి టైంలో కార్నరింగ్ చేస్తుంటాం, బ్రేక్ కొడితే ఇలా కొంచెం ప్రాబ్లం. అండ్ ఇంకొకటి మొన్న ఎప్పుడు కౌశిక్ వాళ్ళందరూ ఒక దగ్గర ఫోటోషూట్ చేశాం కదా, సండే ఫోటోషూట్ అని చెప్పి 31st December 2023లో. ఆ రోజు డాడీ వచ్చి నన్ను తిట్టినారు ముందే, లైక్ వై ఈజ్ ఇట్ గోయింగ్ టూ ఫాస్ట్ అని చెప్పేసి, ఎందుకు చిన్న స్ట్రెచెస్లో కూడా ఫాస్ట్ వెళ్తున్నావు అని చెప్పేసి. ఇంకా అప్పటి నుంచి కూడా నాకు కొంచెం భయం అవుతుంది మోటో బ్లాగింగ్లో ఐ నీడ్ టు గో ఫాస్ట్ అంటే, బికాజ్ ఐ కెన్ సేమ్ లైక్ ఇప్పుడు చాలా ఎక్కువ స్పేస్ ఉంది, ఐమ్ గోయింగ్ 160, ఇట్స్ ఓకే ఫర్ హిమ్. బికాజ్ వైజాగ్ కాలనీ బ్లాగ్లో హీ డిడ్ంట్ స్కోల్డ్ మీ. ఫర్ దిస్ టైమ్ he did, that is the reason why ఈ బ్లాగ్ ఒక్కటి కొంచెం అటు ఇటే. అండ్ ఐ టోల్డ్ యూ బికాస్ ఆఫ్ మై లెఫ్ట్ ఐ కూడా. సో యా, దిస్ ఈస్ రియల్లీ కూల్ బాయ్స్. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా. రోడ్స్ ఆర్ రియల్లీ గుడ్. ఆ స్ట్రెచెస్ ఆఫ్టర్ ది వాట్ వి సే పేరేంటి అన్ఎక్టికల్చర్ గజ్వెల్, ఆఫ్టర్ ది గజ్వెల్ ఈజ్ లైక్ రియల్లీ కూల్. అన్న చూసారు కదా కార్ అన్న ఎట్లా చేస్తున్నారు, అట్లా ఉంటుంది భయ. ఇంకా తెలంగాణ హైదరాబాద్లో అట్లా అంతే, ఇంకేం చేయలేము. అలా తిప్పేస్తారు హైవేల పైన, ఎవరు వస్తున్నారు లేదు అనేది. సో యూ కెన్ సీ వన్స్ అగైన్ ఇట్స్ 5th gear, ఇట్స్ 7000 RPM and 165. 7000 RPMలో 165 guys. You can see 170, literally 165 కాదు, 7000 RPM 170. It touched 170. ముందట అది నేను కెమెరా చూసుకోలేకపోయినా ఆ టైంలో, నేను అంతా చెక్ చేసుకుంటే వచ్చిన వాచ్లో, కానీ ఇప్పుడు లైట్గా కిందికి అయిపోయినట్టుంది. సో అందుకే రోడ్ ఇంకా జీటీ కనపడుతుంది, ముందట కొంచెం వ్యూ అటు ఇటే ఉంది. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్. మేక్ షూర్ అయిపోయింది ఇది ఒక్కసారి. ఇంకా నేను మోటో బ్లాగ్ చేయండి కూడా అందుకే. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏ కెమెరా. ఇఫ్ యూఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్, యూ కెన్ సీ వన్స్ అగైన్ ఇట్స్ గోయింగ్ అప్ టు 160 స్ట్రెచ్. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అంటే ఒక ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నామంటే ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉందనుకోండి, అప్పుడు ఇట్ విల్ బీ లైక్ వెరీ కూల్. ఎక్విప్మెంట్ కొంటున్నాం అని చెప్పేసి కూడా తెలిసి ముందు కొంచెం ఇప్పుడు ఇట్లాంటి కంటెంట్తో కన్నా ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ కెమెరా, అప్పుడు కంటెంట్ తీసుకోవడం బెటర్ కదా వెళ్ళి కూడా. అందుకే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రైడ్ కూడా అప్పుడు కౌశిక్ వాళ్ళతో చెప్పింది, ఐఎమ్ ప్లానింగ్ ఇట్ February, అంటే January వరకు తీసేసుకొని క్యామ్, దాని తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పేసి.
స్పీడ్ ఈజ్ స్పీడ్, జీటీ ఈజ్ స్పీడ్, జీటీ ఈజ్ ఫర్ స్పీడ్ అంతే. జీటీ ఈజ్ ఫర్ స్పీడ్. అది చూడండి, అది కూడా హుంగర్ అయిపోయింది స్పీడ్కి. జీటీస్ ఆర్ ఫర్ స్పీడ్ గైస్. లిటరల్లీ రషీద్ ఏం చేశాడంటే కింద ఒక క్యాప్ పడి ఉండే, ఆ రషీద్ చేతిలో చూస్తున్నారు కదా క్యాప్, అది పడి ఉండే. కాలుతోని లిటరల్లీ చేతిలో పట్టుకున్నాడు, కాలుకి ఇట్లా అంటుకుంది ఆ క్యాప్, కాలు పెట్టగానే ఇట్లా తీసుకొని పైకి పట్టుకున్నాడు అనమాట. దారిలో ఎవరు పోతుంటే వాళ్ళకి ఇచ్చేసినాడు మళ్ళీ. క్రేజీ అసలు. ఏదో అగో చూడండి, వాళ్ళకి ఇస్తాడు ఎఫ్జెడ్ వాళ్ళకి. క్రేజీ అసలు వేరే. సో ఫైనలీ వీఆర్ ఎట్ ది సిద్దిపేట్ గైస్. సో అబ్బా నైస్. సో స్ట్రైట్ వెళ్తే కరీంనగర్ అండ్ రామగుండం. సో వీ నీడ్ టు టేక్ దిస్ లెఫ్ట్ అనమాట. అబ్బా దిస్ ఇస్ సిద్దిపేట్. డైరెక్ట్గా నేను ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో ఆగి ఉండే, ఎవరో బాయ్ వస్తాడంటే కలవడానికి, జీటీ బాయ్. సో ఫ్రమ్ దేర్ ఆ రెడ్ జీటీ గైన్ మీట్ అయ్యాక వీఆర్ హియర్ కొమర్చెరు సిద్దిపేట్. సో నా దాంట్లో స్టోరేజ్ అయిపోయింది అనమాట. సో ఐఎమ్ షూటింగ్ దిస్ ఇన్ రామ్ చరణ్స్ మొబైల్. సో అందుకే సింగిల్ హ్యాండ్తో నడుపుతున్నా. సో దిస్ ఈస్ కొమర్చెరు. వీఆర్ హియర్ గైస్ ఫైనలీ. అండ్ దిస్ బుల్లెట్ guy is also text us like he's gonna meet us in the సిద్దిపేట అని చెప్పేసి. సో ఈయన ఇక్కడ పార్క్ చేసి విల్ గెట్ సమ్ స్మాల్ ఫోటోషూట్ అండ్ స్టఫ్. ఫ్రమ్ దేర్ విల్ సీ వాట్ హ్యాపన్స్ నెక్స్ట్. సాకేత్ ఈజ్ ఫ్రమ్ ఆర్ కాలేజ్, లోకల్ సిద్దిపేట అనమాట. సో ఇంకా మేము వచ్చినామని చెప్తే వి కాల్డ్ హిమ్. లిటరలీ మాకన్నా ముందు చాలా ఫోటోషూట్ జరిగాయి అక్కడ. యూ కెన్ సీ జీటీ లైన్ అప్ ఇన్ సిద్దిపేట్ గైస్, కొమర్చెరు. బ్రో వాళ్ళు చూసి ఇంక ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టి బ్రో ఒక ఫోటో తీయవా, వీడియో తీయవా అంటే ఇంకా మనమే తీసామన్నమాట. యా, దే వర్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ జీటీస్. వెళ్దాం అనుకున్న టైంలో అంకుల్ వాళ్ళు దేవర్ లైక్ మేము కూడా ఒక ఫోటో తీసుకుంటాం, అన్ని బైక్స్ ఇక్కడ పెట్టండి అని చెప్పారంటే వి డిడ్ దిస్. ఇక్కడ పెట్టి దే వాంట్ టు టేక్ ఫోటోస్. పెట్టి ఒకసారి లైన్ పెట్టి ఫోటోలు తీసుకుంటాం. ఇదంతా చుట్టుముట్టు వేసినాం. సో గుడ్ ఎక్స్పీరియన్స్, నైస్, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సిద్దిపేటలో నీట్ హవా ఇస్ రియలీ గుడ్.
రియలీ గుడ్, రియలీ గుడ్. And this will be the end of the video, guys. I hope you like the video. Please do like, share and subscribe. And there is another vlog coming tomorrow, maybe Sankranti one, Kaushik వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ. And we are planning for a night ride too on 15th Sankranti Roju. So if you are near the Tank Bund or somewhere else, you just DM me on Instagram. And the night ride update will be also given on Instagram. Thank you so much guys for watching. Please do like, share and subscribe.